3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా హాజరయ్యారు. ఎన్నికల్లో గెలుపుపై నేతలు చర్చిస్తున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ వ్యూహాలేంటి? జ్యోతి, ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా గతంలో బీజేపీ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులతోని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎంపీలు బండి సంజయ్తో పాటు లక్ష్మణ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులపైన బీజేపీ ఒక స్టీరింగ్ కమిటీని ఎంపీ అరవింద్ నేతృత్వంలో నియమించడం జరిగింది. ఈరోజు సమావేశం తర్వాత ముఖ్యంగా జిల్లా వారీగా, అసెంబ్లీ వారీగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా పలువురు ఇన్ఛార్జీలను కూడా నియమించే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించి ఏ రకంగా ప్రచారంలోకి వెళ్ళాలి, ఇటు గ్రాడ్యుయేట్స్ కానీ, పట్టభద్రులకు సంబంధించి, టీచర్లకు సంబంధించినటువంటి ప్రచారంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, నిత్యం కూడా కార్యకర్తలు కానీ నేతలు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్సీ ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా ముందు నుంచి కూడా చాలా వరకు రివ్యూ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి ఈరోజు సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అనంతరము యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీజేపీ, ఇటు కరీంనగర్ చూసుకున్నట్లయితే అక్కడ ఎంపీ బీజేపీ ఉన్నారు, నిజామాబాద్కు సంబంధించి ఎంపీ బీజేపీ నేతలు ఉండడంతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా అభ్యర్థులు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంది, ప్రచారంలో ఏ రకంగా ఇటు టీచర్లను కానీ, పట్టభద్రులకు సంబంధించి డోర్ టు డోర్ ఏ రకంగా ప్రచారం నిర్వహించాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు కానీ, మండలాలు, జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల విషయంలో వారికి ఏ రకంగా భరోసా ఇవ్వాలనే దానిపైన ఈరోజైతే సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఓటర్ల సంఖ్యను బట్టి ఆయా నియోజకవర్గాలకు కూడా ప్రత్యేక ఇన్ఛార్జీలను కూడా నియమించనున్నారు. ఆ ఇన్ఛార్జీలందరూ కూడా రోజు ఎమ్మెల్సీలతోని ప్రచారంలో పాల్గొనే విధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా కూడా ఎమ్మెల్సీ పైన ఇప్పటికే బీజేపీ చెప్తుంది ఏంటంటే అన్ని పార్టీల కంటే ముందు మేమే అభ్యర్థులను ప్రకటించాం కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీలో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా బీజేపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. జ్యోతి.